నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అంటూ 2 గ్లాసులతో తను చేసింది పోసి పట్టుకొచ్చి సుజాత ముందున్న టేబుల్ మీద పెట్టి తాను కూడా ఇంకో కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. సుజాత నవ్వి, రాచకార్యమా పాడా, నిన్నంతా అన్నపూర్ణ గారి రమణ అంటూ ఆగి గ్లాసు అందుకుంది. దౌత్యవేత్త, సరేలే, ముందీ పానీయం తాగి చెప్పు, చేసినవాడు మగాడు గాని చెప్పింది ఆడావిడే. సుజాత గట్టిగా నవ్వేస్తూ, అంబులెన్స్ పిలుచుకోవాలా లేక పోలీసులకి వార్త పంపాల్సి రావచ్చా చూద్దాం అంటూ ఒక్క గుక్క నోట్లో పోసుకుంది. సరదాగా ఈల వేసుకుంటూ, అదిగో అలా అన్నావు బావుంది, మింగే ముందు ఇష్టదైవాన్ని తలుచుకో, ఇష్టమైన మనిషిని తలుచుకో, మనసు ప్రశాంతంగా చేసుకో, అప్పుడు అంటూ ఆగాడు. ఏమిటి సోది చెప్తున్నట్టు, మరీ భయంకరంగా ఏం లేదులే, బాగానే ఉంది. నిన్ను చేసుకునే అమ్మాయి సుఖపడుతుంది. ఈ రోజుల్లో వంటొచ్చిన మగాడు దొరకడం అంటే అదృష్టం అనుకో అంటూ నవ్వింది. మరి మీ అమ్మాయిలు లక్షలకి లక్షలు పెట్టి మొగుళ్ళని కొనుక్కుని వారిని బానిసలుగా చేసుకునే సుజాత కాస్త వేళాకోళంగా అడిగాడు సుందర్. సుజాతకి ఆ ప్రశ్నకి తక్షణం సమాధానం దొరకలేదు. దానితో మౌనంగా ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా అంది, అవును శివ, నాకు అదే అర్థం కాదు. ఎందుకు అలాంటి పెళ్లి కోసం తాపత్రయపడిపోతారో. వృద్ధ కన్యలుగా మిగిలిపోతే సమాజం చిన్నచూపు చూస్తుందనా, తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేకనా, లేక నిజంగానే వ్యక్తిత్వం లేకనా, ఏమిటో నాకు అర్థం కాదు అంది సగం స్వాగతంగా. ఆమె మూడు మార్చాలని, ఇంతకీ ఆ దౌత్యం వ్యవహారం దాటవేస్తున్నావు అని అడిగాడు సుందర్. ఆఫీస్ లేదా బాబు నీకు, తెరిపిగా వచ్చి కూర్చున్నావు? మనకి మనమే బాస్ అయితే అదే సుఖం. ఇష్టమైనప్పుడు వెళ్ళి 4 సంతకాలు పెట్టమన్న చోట పెట్టేస్తే చాలు, పని అయిపోతుంది. తలనొప్పి అంతా నీలాంటి తెలివైన అమ్మాయిలు భరించేస్తారు. మళ్ళీ రేపు కొత్త రోజు, కొత్త ముగింపు. సుజాత, నేను కాలాన్ని అస్సలు భారంగా మోయను తెలుసా. అదృష్టవంతుడివి, వడ్డించిన విస్తరి కాబోలు నీ జీవితం. అబ్బే, కొరత ఒకటి లేకపోలేదులే, అది వడ్డించే మనిషి. వంటొచ్చిన మగాడివి, దాన్ని వడ్డించటానికి ఇంకో మనిషి ఎందుకు దండగా నవ్వింది సుజాత. నేనే వండుకుని నేనే వడ్డించుకుని తినడం మహా బోర్ సుజాత, అది నీకెందుకు తెలియడం లేదో నాకు అర్థం కాదు అంటూ నిట్టూర్చాడు. మరి నేనే వండుకుంటున్నా, నేనే వడ్డించుకుని తింటున్నా, ఉద్యోగానికి ఎడుతున్నా వస్తున్నా, నాకేం బోర్లేదే అంది సుజాత. నిజం చెప్పు సుజాత, నువ్వు వండిన వంట తిని బాగుందని అనడానికి ఒక మనిషి మనసు ఉంటే బాగుండేదని ఎప్పుడూ అనిపించలేదు అని ఆగాడు. వద్దొద్దు, నువ్వు చెప్పకు, నీ మాట కంటే నీ ముఖం చాలా బాగా చెప్తుంది గబగబా అనేశాడు. ఏమిటి, ఆంధ్రదేశం అంతా పర్యటించి కవిత్వం నేర్చుకుని వచ్చావా? కవి సమయాలు తెగవాడుతున్నావు అంది. అసలు కవిత్వం చదవనిస్తావా నువ్వు? అదే జరిగితే రోమియో జూలియట్ బాల్కనీ సీన్ చదివేను. స్టూపిడ్, అంతా చైల్డిష్గా ఉంది. ప్రేమ అనేది కలిగితే ఏది స్టూపిడ్ కాదోయ్. విరహంలో ఎంతో సుఖం ఉందంటాడు కవి. ఎడబాటు కాట్ అంటాడు, ఎదలో ముళ్ళు అంటాడు. చాలే సుందర్, కనబడగానే ఏమైపోయావు, ఎంత లేట్ అయిందేంటి, ఇవే కదా అడిగేది. ఆగు సుజాత, మరీ అంత వాస్తవంలోకి దిగిపోకు. ప్రేమ అంటే ఎందుకు నీకంత లోకువా? నాకు తెలిసి నిన్ను హై స్కూల్ నుంచి ప్రేమిస్తున్నానే. ఎప్పుడైనా ఒకే ఒక్కసారైనా సుందర్, చాలా రోజులైంది కనపడి అన్నావా? లేదు. అంత దూరదేశాలు తిరుగుతావు, నాకొక్క ఉత్తరమైనా రాయివే అని అడిగావా?
నీ హృదయానికి ఇంకా ప్రేమగాయం తగల్లేదు, అందుకే వచ్చింది ఈ ఇబ్బంది అన్నాడు చాలా ముభావంగా. ఈ పూట అదే చూసొస్తున్నా సుందర్, ప్రేమగాయం కాదు, పెళ్లిగాయం. పెళ్లిగాయమా అంటూ ఆశ్చర్యపోయాడు. ఇక్కడ అన్నపూర్ణ గారి పెళ్లిగాయం, అక్కడ సుశీల నా కొలీగ్ పెళ్లిగాయం. దానిలో నాకేం గొప్ప ప్రేమ కనబడలేదు, అత్యంత ఎక్కువ నిర్లక్ష్యమే కనిపించింది. అన్నపూర్ణ మొగుడు నన్ను చూస్తే ముఖం మార్చుకుంటాడు, తుమ్మల్లో పొద్దుగూకినట్లుంటుంది ఆ ముఖం. అరే, ఆ పెద్ద మనిషిని నాకు పరిచయం చెయ్యి, నేను ఆ విద్య నేర్చుకుంటాను అంటూ నవ్వేశాడు. మీరిద్దరూ కలుసుకున్న లాభం లేదు ప్రేమిక, అతగాడు పైవాళ్లకి వెన్నముద్ద, పెళ్ళాం పిల్లలకి పిడుగురాయి అంటూ సుజాత కూడా నవ్వేసింది. పిరికివాడన్నమాట. కాక పెళ్ళాం మీద చేయి చేసుకునే మగవాడు పిరికివాడే కాదు, న్యూనతాభావంతో బాధపడే రోగి. నువ్వు ధైర్యం చేసి ఆసుపత్రికి తరలించు, బాగుపడతాడు. అబ్బా, వస్తాడా? పౌరుషం అడ్డొస్తుంది మీ మగవాళ్ళకి. మానసికంగా సంసారంలో కృంగి కృషించిపోయేది ఆడదే, మగాడి పరువుకి ఢోకా లేదు. నాకో సూక్తి గుర్తొస్తోంది. వాద వివాదాల్లో గెలవలేనని అనుకునేవాడు సాధారణంగా ముందు కర్ర తీస్తాడు. సింపుల్. నా మొహంలా ఉంది. అయితే బాగానే ఉందన్నమాట. కానీ సుజాత, స్త్రీ మనస్తత్వం అంచనా వేయడం చాలా కష్టం. మహామహులైన వేదాంతులు, కవులు, గాయకులు, మేధావులు కూడా స్త్రీ మనసులో ఏముందో, ఏమనుకుంటోందో గ్రహించలేకనే కదా నానా విధమైన కావ్యరాజాలు, కవితలు ఆమెపై అల్లి నాలాంటి వాళ్ళ మతులు పోగొట్టారు. ప్రేయసి అంటే నీకు తిట్టులా వినిపిస్తుంది. అదే ఏ కాలేజీ అమ్మాయినో అంటే ప్రేమించేశాడు అనుకుంటుంది. ఇదే ఏ గృహిణి చెవినో తాకితే, అయ్యో మా వారు ఒక్కసారైనా ఇలా అనురాగంతో పిలవరే అనుకుంటుంది. అవునా, నువ్వు కొట్టి పారేయకు, నేను నమ్మను అన్నాడు శివ. స్టాప్ ఇట్, నిట్టూర్చింది సుజాత. నువ్వు ఇంత రొమాంటిక్ సెంటిమెంటల్ అని నేను ఊహించలేదు. రైటే, నువ్వు అన్నది ఆయా సందర్భాల్లో నిత్య జీవితం మనం ఈ నేల మీద బతకాలి, లాగించాలి. మర్చిపోకు, ప్రేమ దోమ లేదు. ఈ సమాజం ఆడదాన్ని సాటి మనిషిగానే చూడదే, ఇక ఆమెకి విలువ మట్టుకు ఎవరు ఎందుకిస్తారు అంది సుజాత. సుజాత, ఆడది లేందే ఈ ప్రపంచం లేదని తెలియని మూర్ఖుడు కాదు మగాడు. కానీ ఏం చేస్తాడు? ఆడది ఎప్పుడైనా నన్ను నువ్వు గౌరవించు అని అడిగిందా? నేను నువ్వు సమానమని నిలదీసిందా? అంటే అలా నిలబడి అడిగితే 50-50 అని ఒప్పేసుకుంటారా? ఆశ్చర్యం ప్రకటించింది సుజాత. ఒప్పుకొని చోట మీ ఆడాళ్ళు తలొగ్గడం దేనికి? ఇది మరీ బాగుంది. ఆడది ఎప్పుడు స్వేచ్ఛగా ఉంది శివ. తండ్రి, అన్నదమ్ములు, భర్త అందరూ ఆమె శ్రమశక్తిని దోచుకున్నారే కానీ ఆమెను వ్యక్తిగా ఎప్పుడైనా చూసారా? ఉట్టి పురాణం కబుర్లు చెప్పకు, ఈ వర్తమానం గురించి మాట్లాడు. ఆడపిల్లకి పెళ్లి చేయడమే బాధ్యత, తర్వాత ఆమె ఏదైనా అది ఆమె తలరాత. పుట్టింటి గౌరవం పోకుండా అత్తింట్లో చచ్చినా గౌరవమే. పిల్లల్ని మోసి కని పెంచి పెద్ద చేసి ఆనందిస్తుంది ఆ బానిస బతుకులోనే. కానీ చివరికి మిగిలేదేంటి ఆమెకు? నలుగురిని, ఐదుగురిని ఒక్క చేతి మీద తీర్చిదిద్దిన ఆ తల్లికి నలుగురు కలిసి కూడా అన్నం పెట్టడానికి లెక్కలు చూసుకుంటున్నారంటే ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా కలగడం లేదు? ఆవేశంగా అంది. సుజాత, నువ్వు పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగా ఉన్నావు. ఇలా మాట్లాడుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న ఈ 10-15 కుటుంబాలే లోకం అనుకోకు, అది ప్రమాదం సుమా అంటూ లేచి ఖాళీ గ్లాసులు సింక్ దగ్గరకు పట్టుకెళ్ళి కడిగి బోర్లించాడు సుందర్. అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి మెతుకు పట్టి చూస్తే చాలు సార్. ఈ సమాజంలో మన వివాహ వ్యవస్థ పూర్తిగా బీటలు తీసింది. దీన్ని అతుకులు పెట్టడం కంటే సమూలంగా మార్చటం ముఖ్యం. అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలీదు. ఎస్, అసలు నువ్వింకా పెళ్లి చేసుకోలేదే. ఆ వ్యవస్థ బలాబలాలు బాగోగులు పరీక్షించడానికైనా నువ్వో ఇంటి దానివి కావాలి, గుర్తుంచుకో
నవ్వుతూ చెప్పాడు సుందర్. చా, నీకు అన్నీ వేళాకోళమే. సరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగనా? ఓ అడుగు. సరైన సమాధానం చెప్తే బహుమతి లాంటిది ఉంటుందా? నువ్వు చేసిన పానీయమే, నీకు ఇంకో గ్లాస్ ఇస్తాను. ఇది మరీ అన్యాయం. అంతకంటే విలువగా ఉండవు నీ సమాధానాలు. నీ దృష్టిలో పెళ్ళంటే? ఒక్క నా దృష్టిలోనే చెప్పాలా? నీ ఇష్టం. కొందరికి తిండి సుఖం, శారీరక సుఖం, పని సుఖం. నాకు నా దృష్టిలో జీవన భాగస్వామ్యం. స్వేచ్ఛ అంటే ఆడదాని విషయంలో ఏమిటి? నీ స్వేచ్ఛ నా స్వేచ్ఛని అటకాయించినంత వరకు ఎవరి స్వేచ్ఛ వారిదే కదా సుజాత. నీ ప్రవర్తన ఎదుటివాడికి ఇబ్బంది కాకుండా ఉండడం, నీ కోరికలు, నీ పనులు ఎదుటి మనిషికి మనస్తాపం కలిగించినంత వరకు స్వేచ్ఛ. ఏ, నీకు ఇంకోలాగా అనిపిస్తోందా? పెళ్ళంటే ఏమిటి? నవ్వేశాడు సుందర్. చెప్పు అని రెట్టించింది సుజాత. 100 ఏళ్ల పంట. సారీ, సరదాగా అన్నాలే. పెళ్ళి పొట్టిదే గాని అంత ఆషామాషీ సంగతి కాదు. ఇద్దరు కలిసి ఒకే చోట పనిచేస్తూ కూడా ఒకరికొకరు సహించలేరే అలాంటిది. రోజు, ప్రతిరోజు బతికి ఉన్నంతకాలం విభిన్న వ్యక్తులు ఇద్దరూ కలిసి బ్రతకగలగడం సామాన్యమైన విషయం కానే కాదు. ప్రతిక్షణం సామరస్యం కోసం కంటికి కనపడకుండా పాటుపడడమే పెళ్ళి. అదే 100 ఏళ్ల పంట. లేకుంటే అది శత్రువుతో ప్రయాణమే. క్షణం పాటు వారిద్దరి మధ్య మౌనం ఆవరించింది. సరిగ్గా చెప్పావు. సఖ్యత లేని సంసారం శత్రువుతో ప్రయాణమే, నెమ్మదిగా అంది. వ్యక్తులంతా వేరైనట్టు వారి సమస్యలు కూడా వేరువేరుగానే ఉంటాయి. సంసారం అంతటా ఒక్కటే, కానీ అది సాగించే మానసిక పరిస్థితులు వేరువేరు. నీ చుట్టూ, నీకు అవతల ఉంటారు మనుషులు, వారి సమస్యలు. మగవారికి బయట ప్రపంచం నుంచి రక్షణ ఇల్లు. అది తన రాజ్యం అనుకుంటాడు, తననే రాజు అనుకుంటాడు. ఈలోపు ఇద్దరూ అదిరిపడేలాగా బెల్ల మోగింది. ఉండొచ్చా, దాక్కోవాలా? నవ్వుతూ అడిగాడు. వచ్చిన వారిని బట్టి అంటూ తలుపు తీసింది సుజాత. ఎదురుగా మూర్తిగారు. రండి అంటూ పిలిచింది. వీరు మూర్తిగారు సుందర్ అని పరిచయం చేసింది. బిజీగా ఉన్నారేమో అన్నాడు మూర్తిగారు. లేదు, ఇతను నా మిత్రుడు శివసుందర్, బిజినెస్ మ్యాన్. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు లీవు. ఈయన మూర్తిగారు, వీరి శ్రీమతి ఉద్యోగే. పరిచయం చేసింది. ఏదైనా పనా అని అడిగింది. ఆమె మాటకి బదులు చెప్పకుండానే, మీరు అదృష్టవంతులు, నేను ఆఫీస్లో కళ్ళుగప్పి రావాలి వెకిలిగా నవ్వాడు. కళ్యాణి, మీరంతా ప్లాన్ చేసి సినిమాకి వెళ్ళారా అనుకున్నా. ఏం జోకేశారండి, 3 ఆడవాళ్ళకి ఓ సినిమా నచ్చడమా? గట్టిగా నవ్వేశాడు సుందర్. సారీ, మళ్ళీ వస్తా. మీ పని పాడు చేశాను శివసుందర్ గారు. త్వరలో మాకు విందు భోజనం అన్నమాట అంటూ తలుపు కేసి నడిచాడు. విందే కదా, ఎప్పుడైనా ఇస్తాం అన్నాడు. నేను అడిగేది వేరు. నాకు అర్థమైందిలేండి సార్, మా సుందర్ది కాస్త మందబుద్ధి. ఆయన గుమ్మం దాటకుండానే తలుపు దభీలున వేసింది కసిగా. మంచి ఐడియా ఇచ్చాడు ఆ మానవుడు. దానికి నీకు ఇంత కోపం రావాలా? వాడి ముక్కు పచ్చడైపోయి ఉండేది కొంచెం ఉంటే, నవ్వాడు శివసుందర్. ఏడిశాడు. వాడో మనిషి, వాడికో సలహా ఇవ్వడం, ఏ పని లేదు. ఎందుకు ఎవరు వచ్చారో చూడాలన్న కుతూహలం తప్ప. కోపంగా అంది సుజాత. చూడ్డానికి మంచివాడిలాగే ఉన్నాడు కదా సుజాత. వాడి పెళ్ళాం చెప్పాలి ఆ మాట. కళ్యాణి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. జీతంలో రూపాయి తగ్గినా నిలదీస్తాడు. కొంచెం మంచి చీర కట్టుకుని వెళ్ళకూడదు. ఎవడి కోసం అంటాడు. అలాంటి వాడిని ఏమనాలి? ఛ, నా మూడు అనవసరంగా పాడు చేశాడు. శివసుందర్ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆమె ఊహల్ని కూడదీసుకుందుకు కొంత సమయం ఇచ్చాడు. అటు ఇటు తిరుగుతూ చటుక్కున ఆగి సుందర్ ఎదురుగా కుర్చీలో కూర్చుంది సుజాత. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయింది. తర్వాత, నేను మర్చిపోయాను, అన్నయ్యకి ఫోన్ చేశాను నిన్ను రమ్మనమని చెప్పి. ఈలోపు అన్ని సమస్యలే ఎదురవడంతో నీకు ఆలస్యంగా చేశాను సుందర్. అన్నయ్య చెప్పాడా నీకు?
వెళ్ళిపోయావన్నాడు. ఇంకా నయం, నువ్విక్కడ దొరికావు. నాకో సమస్యకి అర్జెంటుగా పరిష్కారం కావాలి, కొంచెం సహకరిస్తావా అని అడిగింది. చెప్పు సుజాత, సంకోచం ఎందుకు? తీరా అడిగేశాక సుజాతకి కాస్త అనుమానం వచ్చింది. సహాయం అడిగానని లోకు చేస్తాడా, నవ్వుకుంటాడా అనుకుంటూ మనసులోనే మదన పడుతూ గోళ్ళు కొరకడం మొదలుపెట్టింది. ఆమె ముఖంలో నీడలుగా కదులుతోన్న ఊహల్ని చూస్తూ, నీ మనసులోని ప్రశ్నలు నీ ముఖం మీద తాండవం చేస్తున్నాయి. నేను నీ స్నేహితుణ్ణి, మొగుణ్ణి కాదు. నువ్వు నిస్సందేహంగా నన్ను ఏదైనా అడగచ్చు అన్నాడు సుందర్ కొంత సీరియస్గానే. సుజాత అతని ముఖంలోకి చూసి ఊరుకుంది. మరీ హ్యామ్లెట్ లాగా టు బీ ఆర్ నాట్ టు బీ అని బుర్ర బద్దలు చేసుకుంటావెందుకు? నీ మనస్సులోని సమస్యని తక్కువ అంచనా వేస్తానని భయపడకు. నీ మీమాంస నేను అర్థం చేసుకోగలను, చెప్పు అన్నాడు. ఇప్పటికే కోడే కూస్తాడా పెద్ద మనిషి, శాడిస్టు. ఎంత పుకార్లు పుట్టగలిగితే అంత ఆనందిస్తాను. నువ్వు అడగదలిచింది ఆ పెద్ద మనిషిని గురించి కాదని తెలుసు సుజాత. అసలు సంగతి చెప్పు. ఇద్దరి బుర్రలు ఆలోచించడం బెటర్ కదా ఒక్క బుర్ర కంటే. చూడు, ఆయన వల్ల ప్రయోజనం జరిగింది నాకు. లోపలి గుండె చుట్టూ దురదలాగా నీ ప్రేమ కోసం నేను వెర్రెత్తిపోతున్నానని నీకు తెలుసు. గుండెని గోక్కోలేము, అలాగని దురదని గోక్కోకుండా ఉండలేం కదా. బాగుంది, ఇచ్చింగ్ అరౌండ్ ద హార్ట్. సిల్లీ ఆలోచనలు నీకే వస్తాయి సుందర్. అసలు ఉదయం నుంచి నీకు ఫోన్ చేయాలని అనుకున్నాను, కానీ అన్నీ అడ్డంకులే అంటూ సుజాత లేచి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. అందులోంచి ఉత్తరం తీసి, ఈ ఉత్తరం చదివి చెప్పు, దీన్ని జాగ్రత్తగా తిరిగి అంటించి బాక్సులో పడేస్తాను. కొంచెం సమయం కోసం ఇంకా ఆ పని చేయలేదు అంటూ లెటర్ అందించింది. తక్షణం కుర్చీలో జార్లబడి కూర్చుని నిశితంగా చదివాడు శివసుందర్. అతని ముఖ కవళికల్ని పరీక్షిస్తూ ఉంది సుజాత. ఉత్తరం చదివిన సుందర్ సీరియస్గా, ఇప్పుడు రాత్రి 10 కావస్తోంది, మనం ఏమీ చెయ్యలేము. రేపు నువ్వు సరిగ్గా 10:30కి నా ఆఫీస్ దగ్గర ఉండగలవా? ఇది తేలిగ్గా కొట్టిపారేసేదిగా కనిపించడం లేదు. ఇది డేంజర్ జోన్ లాగా ఉంది. ఒక్కదానివే ముందుకెళ్ళకు సుజాత. ఈ రమ గురించి నీకు బాగా తెలుసా? 25 ఏళ్ళు కూడా ఉండవు. ఇప్పుడు హడిల్ చేస్తోంది రమ. ఆకర్షణనే ప్రేమ అనుకుని లేచక్క వచ్చింది. గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అంది. కానీ ఈ మధ్య ఏ ఉద్యోగం చేయకుండా నీకు నాకు లోటు తీరిపోయే ప్లాన్ వేస్తాను అన్నట్ట. ఏదో 10 పరక అప్పుకొస్తుంది. ఇంకా ఎవరెవరి దగ్గర తీసుకుందో నాకు తెలీదు. కళ్యాణి అని, తెలుసులే, ఇందాక వచ్చేళ్ళాడుగా వాళ్ళ ఆయన. అబ్బా, ఆయన కాదు, ఈవిడ గవర్నమెంట్ ఉద్యోగి. ఆమె దగ్గరకు రమ అప్పుకొచ్చింది. ఆ రోజు తీగలాగితే డొంక కదిలింది. నిజంగా దుర్మార్గుడు. ఆమెనే అమ్మకానికి పెట్టాడు. దీనిని మనం పరిష్కరించగలమా సుందర్? పాపం ఆ పిల్లని చూస్తే బెంగగా ఉంది. తొందరపడి మనం ప్లాన్ ఏదైనా వేసినా ఆ పిల్లతో మాత్రం చర్చించకు సుజాత. అనవసరపు పౌరుషానికి పోయి వాణ్ణి సవాల్ చేయగలదు హెచ్చరించాడు సుందర్. రేపు నేను సెలవు పెడతాను, దీని విషయం తేల్చేద్దాం. అప్రయత్నంగా అతని చెయ్యిని తన చేతిలోకి తీసుకుంది సుజాత. ఆమె చేతికేసి చూస్తూ, ప్రామిస్, తేల్చగలం సుజాత, చూద్దాం అన్నాడు. మరింక వెళ్ళు, ఇంకా లేట్ అయితే కష్టం నీకు అంది సుజాత. నాకు కాదు, నీకే కష్టం. రేపు కలుద్దాం. గుడ్ నైట్ సుజాత. ఇలాంటి విషయాల్లో నేర్పు ప్రధానం కానీ బాధపడకూడదు అంటూ తలుపుకేసి నడిచాడు. గుడ్ నైట్, రేపు కలుద్దాం అంది. నేను గెలవలసినవి ఇంకా 2 ఉన్నాయి. ఏమిటో అవి? ఒకటి ఆటో డ్రైవర్. పాపం ఉద్యోగం లేక ఆటో నడుపుతున్నాడు. మా కాలేజీలో ఏ అటెండర్ పనికైనా అడగాలి అతన్ని అంది. నా దగ్గరికి పంపు, నేనేదో ఒకటి చూస్తాను. మీ ఆడ లెక్చరర్ల మధ్య వాడెందుకు అంటూ నవ్వుతూ లిఫ్ట్ కేసి నడిచాడు సుందర్. అతని మనసు దూది పింజలాగా తేలికైపోయింది. సుజాత తనపై ఉంచిన నమ్మకానికి ఎంతో ఆనందించాడు. అతను వెళ్ళాక తలుపు వేసుకుని పడుకుందే కానీ కంటిపై కునుకు రావడం లేదు. నిజంగా సుందర్ మనస్ఫూర్తిగా సాయం చేస్తాడా? నిజంగా విశాలమైన భావన కలవాడేనా లేక ప్రదర్శిస్తున్నాడా?
అసలు నిజమైన శివసుందర్ ఎలాంటివాడో అంచనా వేయడం ఎలాగా? అన్నపూర్ణ గారు చెప్పినట్టు ఏరికోరి చేసుకున్న భర్తే అలా తయారవడం సాధ్యమేనని నిరూపిస్తుంటే ఎలా నమ్మడం? రమ గురించిన సమస్య ఎంత మట్టుకు సీరియస్గా తీసుకున్నాడు? కుతూహలమా లేక నిజంగా సాయం చెయ్యాలనా? నిజానికి సమస్యని సుందర్ పరిష్కరించగలిగితే నా సంతోషానికి అవధులే ఉండవు. అన్నపూర్ణ గారిని కూడా పరిచయం చేస్తాను అనుకుంది సంతృప్తిగా. మనస్సు తేలిక పడగానే నిద్రలోకి ఒరిగింది. ఎంత గాఢ నిద్రలోకి పోయిందో గాని బెల్ కొడుతుంటే ఉలిక్కిపడి లేచింది. గోడ గడియారం కేసి చూసింది. అబ్బా 8 దాటిపోతుంది అంటూ లేచి తలుపు తీసింది. ఎదురుగా వెంకటేష్ ఉండడంతో ఏమైంది అని అడిగింది. కాస్త లోపలికి రానివ్వండమ్మా అంటూ 2 అడుగులు ముందుకొచ్చి, అమ్మా నిన్న రాత్రి ఎవరో 2 వచ్చారు, వాళ్ళని తీసుకుని డాబా మీద పార్టీ అన్నాడు. నేను అన్నీ సర్దాను. వాళ్ళేదో మాట్లాడుకున్నారు కానీ నాకు అర్థం కాలేదమ్మా. కొత్త మనుషులు. వాళ్ళని ఓ ఆటోవాడు తీసుకొచ్చాడు. వాడు చెప్పాడమ్మా, నిన్న మిమ్మల్ని ఇక్కడ దింపెట్ట. నేను చూడలేదు కానీ వాడు నన్ను చూశాడమ్మా. నేను మీరు ఇంకా కాలేజీకి వెళ్ళలేదు, చూసొస్తానని చెప్పాను. ఉండమంటారా అమ్మా? వెదకబోయిన తీగ సామెత గుర్తుకొచ్చింది. వెంకటేష్, నా కాలేజ్ నెంబర్ తెలుసు కదా, వాళ్ళకు ఫోన్ చేసి నేను ఈరోజు సెలవని చెప్పు ముందు. ఆటో అతని పేరు భాస్కర్ అని చెప్పినట్టు గుర్తు. ఉండమను, నేను ఒకసారి బయటికి వెళ్ళాలి. సురేష్ని కూడా చూస్తూ ఉండు వెంకటేష్, మర్చిపోకు అంది. అమ్మా మీరు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆడితో దోస్తుగానే ఉంటున్నా అని నవ్వి చక్కపోయాడు. సుజాత చాలా అర్జెంటుగా స్నానం చేసి రెడీ అయ్యింది. రాత్రి కూడా సుందర్ చేసిన స్పెషల్ తప్ప ఇంకేమీ తినలేదు. బత్తాయి రసం ఉంది, 2 బిస్కెట్లు, 1 గ్లాసుడు జ్యూస్ అందుకుని టిఫిన్ ప్రక్రియ ముగించింది. అమ్మ చేసిన అలవాటిది, పొద్దుటిపూట ఏమీ తినకుండా బయటికి వెళ్ళకూడదు అని. ఎంత పంతం పట్టేది. తల్లిని తలుచుకుని నవ్వుకుంది సుజాత. నిజంగానే అమ్మ లేకపోయాక పుట్టిల్లే లేదు, వెళ్ళినా అది అన్న ఇల్లు అనుకుంటూ ముఖం అద్దంలో చూసుకుంది. కనీ కనపడనట్టు లిప్స్టిక్ వేసుకుని చెవి వెనకగా కాస్త సెంటు స్ప్రే చేసుకుంది. హీలు ఉన్న షూస్ తీసి తొడుక్కుంది. ఏమిటో కాలేజీలో అంత వయసు లేని లెక్చరర్లకు కూడా కట్టుబాట్లు అనుకుంటూ లైట్లు ఫ్యాన్లు ఆపి ఓసారి చుట్టూ కలయ చూసి అలాగే పర్సు కూడా తెరిచి చూసుకుంది. దానిలో డబ్బులు చూసుకుని నిన్ననే కదా జీతం తీసుకున్నాను అనుకుంటూ వీధి తలుపు లాగి మూసింది. లాక్ చేసి బయలుదేరింది. లిఫ్ట్ కేసు నడుస్తూ ఉంటే 2-3 ఓసారి తిరిగి చూశారు. గమనించకపోలేదు. నిన్న రాత్రి కళ్యాణి మొగుడుగారి ప్రభావం కాబోలు అనుకుంటూ లిఫ్టులో ఎక్కింది. అప్పటికే అందులో ఉన్నాడు సురేష్. మొదట కొంత కంగారు పడ్డా సర్దుకుని చిరునవ్వు తెచ్చుకుంటూ రమ బావుందా అని పలకరించింది గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి. బద్ధకం బలిసిపోయిందండి, పనా పాట, అందుకే ప్రయత్నం చేస్తున్నాను, తనకేదైనా జాబ్ చూడాలని అన్నాడు చాలా ఉత్సాహంగా. ఎలాంటి ఉద్యోగం చేస్తానంటుందో అడిగారా అంది సుజాత. దొరికింది చెయ్యాలి, మనకు కావాలన్నది దొరకాలిగా. లిఫ్ట్ తలుపు తెరుచుకుని బయటికి నడిచాడు. మీకు ఈరోజు కాలేజీ ఉందా? కాలేజ్ ఉంది, నేనే వెళ్ళడం లేదు అని నవ్వుతూ గేటు దగ్గరికి వచ్చి వచ్చిన ఆటో ఎక్కి కూర్చుంది సుజాత. గుడ్ మార్నింగ్ మ్యామ్, మీ వాచ్మెన్ చెప్పాడు ఉండమన్నారని అన్నాడు ఆటోవాడు. ఈరోజు సెలవు పెట్టాను, నువ్వు కాలేజ్కి ఎడతావు ఎలాగా అనుకుంటూ ఉండగా కిందున్నావు అన్నాడు. భాస్కర్, నీకు ఈరోజు మంచి ఉద్యోగం ఇచ్చే వ్యక్తిని పరిచయం చేస్తాను, త్వరలోనే నీకు కుదిరిన ఉద్యోగం ఇప్పిస్తాడు అంటూ వెళ్ళవలసిన ఆఫీస్ కాంప్లెక్స్ అడ్రస్ చెప్పింది. అదిగో ఆ రైట్ సైడ్ ఆగు అంటూ ఉండగానే శివసుందర్ ఆటో పక్కన ప్రత్యక్షమై మీటరు వంగి చూస్తున్నాడు. వద్దు సార్, మేడం అంటున్న వాడిని చూసి, ఓ ఆ జాబ్ క్యాండిడేట్వి నువ్వేనా అంటూ పర్సులోంచి తన కార్డు తీసిచ్చి ఆ కార్డు పట్టుకుని, నా పిఏ ఉంటుంది,
నీ వివరాలు చెప్పు. కేర్ ఆఫ్ సుజాత అని రాయి. ఎవరో నేను మర్చిపోకుండానయ్యా అంటూ ఒక 50 రూపాయల నోటు వాడికిచ్చి, వెళ్ళు, నేను ఈమెను దింపుతానులే అన్నాడు. వాడు చిల్లర వెతుకుతూ ఉండగానే సుజాతని తన కారుకేసి నడిపించాడు. కారు చూస్తూ ఉండగానే కదిలిపోయింది. అటే చూస్తూ ఉండిపోయాడు ఆటో భాస్కర్. నువ్విచ్చిన ఉత్తరాన్ని కాపీ తీసి తెలిసిన ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను. మనం వచ్చి కలుస్తామని, అన్నీ నువ్వు వివరంగా చెప్తావని చెప్పాను. మనం తర్వాత ఏం చేయాలన్నది ఆయన చెప్తారు, సరేనా అంటూ కారుని నేర్పుగా పార్కింగ్లోంచి తీసి ట్రాఫిక్తో కలిపాడు సుందర్. థ్యాంక్ యూ సుందర్, నేను ఈరోజు ఆలస్యంగా లేచాను అంది సుజాత. ఇంకా ఏదో అనబోతోన్న ఆమె మాటకి అడ్డొస్తూ, నేనూను, కానీ ఫోను మీదే చాలా పనులు చక్కబెట్టాను అన్నాడు నవ్వుతూ. నేను అలా చేయలేను. ముఖం చూస్తూ గానీ ఏ సంగతి చెప్పలేను. వారి ముఖాలలో భావాల కదలిక స్పష్టంగా తెలుస్తుంది నాకు అంది. ఈ ఆటోవాణ్ణి నమ్మకంగా పనిలో పెట్టగలనని అలాగే గ్రహించావా అడిగాడు. అవును, మీటర్ వేశాడు, 10 రూపాయలు ఎక్కువిస్తే వద్దన్నాడు. బిఏ పాస్ అయ్యాట. కాల్ లెటర్ కోసం 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? నమ్మవచ్చును అన్నదానికి. సరే, నాకు ఆకలిగా ఉంది అంది సుజాత. అయితే హోటల్కి వెళ్దాం, పబ్లిక్ ప్లేస్లోనే సేఫ్గా రహస్యాలు మాట్లాడుకోవచ్చు అంటూ కారును ఒక హోటల్ కాంపౌండ్లోకి తిప్పాడు. ఏం తింటావు? అదే నన్ను కాకుండా అని అడిగాడు. అతని ముఖంలోకి కోపంగా చూసింది సుజాత. విషయం సీరియస్ కదా, కారంగా ముందు తిందాం, తర్వాత నువ్వు ఇలా నాతో ఉండడం నాకు ఇష్టంగా ఉంది కనుక స్వీట్ తిందాం, సరేనా అంటూ వచ్చిన బ్యారర్కి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, మనం ఇచ్చిన ఆర్డరు మనం మర్చిపోయేదాకా వీడి తేడు. ఈరోజు ఉదయం 2 ఎక్కించుకొచ్చినవాడు ఈ ఆటోవాడే. సురేష్ వాళ్ళని కలుసుకుని నడుచుకుంటూ దూరంగా తీసుకెళ్లాడని వాచ్మెన్ చెప్పాడు. నేను వీణ్ణేం అడగలేదు, కానీ నాకేదైనా ఉత్తరం వచ్చిందా అని తెగ అడుగుతున్నాడా సురేష్. నేను ఆ ఉత్తరం చదివాక బేరం కుదిరిందని నమ్ముతున్నాను. వాళ్ళు శుక్రవారం తప్పకుండా వస్తారు అంది. వాళ్ళని సురేష్తో సహా పట్టుకునే పని పోలీసులది. నువ్వు ఈ సంగతి మర్చిపోకు సుజాత, నువ్వు ఎక్కడా తలదూర్చకూడదు హెచ్చరించాడు సుందర్. మరి రమ, తను నా దగ్గరికొస్తే? రాదు, రాకుండా చెయ్యాలి. అంతేకాదు, అసలు అమ్మాయి ఫ్లాట్లోనే ఉండకూడదు. ఏదో ఒక దారి దొరక్కపోదు. మనం ముందు ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం, అనుమానాలన్నీ తీర్చుకుందాం, ముందు తిను అన్నాడు. కాసేపు ఇద్దరూ మౌనంగా తినడం ప్రారంభించారు. సుజాతకి సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చి సుందర్ చెయ్యి మీద తను చెయ్యేసింది. తక్షణం చిలిపిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏదో అడగాలి కాబోలు అన్నాడు. అవును సుందర్, వాళ్ళ అమ్మాయిని ముందుగానే తీసుకెళ్ళిపోతే? ఇందాక సురేష్ కలిశాడు కదా, అప్పుడే దెబ్బ తెచ్చేసుంటే అంది. ప్లీజ్ సుజాత, అయితే గీతేలకి చోట్లేదు. మనం తిన్నగా రంగంలోకి దిగేశాం కదా. నీకు ఈ లోకం తెలీదు. చీకటి ప్రపంచం ఏలేవాళ్ళు, అమ్మాయిలతో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతగా పోటీ పడతారో నువ్వు ఊహించలేవు. బహుశా లోకల్ బ్రోకర్లు కావచ్చు, లేకపోతే ఏ పింపుగాడో సరైన కేసు దొరికితే సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటూ కూడా ఉండొచ్చు. ముందు నువ్వు తిను, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాడు. రమకి గట్టిగా చెప్పాను, అతనికి అనుమానం వచ్చేలా ప్రవర్తించొద్దని. మరింకే, ఈ వర్రీ నాకు వదిలిపెట్టు అంటూ ఆమె చెయ్యి నొక్కాడు. కారు మళ్ళీ ట్రాఫిక్లో పడింది. డిఎస్పీ గారు కాంపౌండ్లో కారు ఆపాడు. దిగు అంటూ తలుపు తెరిచి పట్టుకున్నాడు. సుజాత భయంగా చూసింది. ఎందుకంత భయం సుజాత? పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళంతా నేరస్తులు కారు. నవ్వుతూ ఆమె చెయ్యి అందుకుని లోపలికి నడిచాడు. కబురు అంపగానే లోపలికి పిలిచారు. వెల్కమ్, ప్లీజ్ బీ సీటెడ్ అని ఇద్దరికి కుర్చీ చూపించాడు డిఎస్పీ. ఎంతో సునాయాసంగా ఘరానా క్రూక్స్ని పట్టే అవకాశం మాకు కలిగించావు సుందర్. నీకు తెలుసో లేదో, ఈ ముఠా కోసం
3 ఏళ్ల నుంచి బొంబాయి పోలీసులు మేము వల పన్నుతూనే ఉన్నాం. ఇప్పటికా పెద్ద చేపలు పడే అవకాశం కలిగింది. ఒక గట్టి ప్లాన్ వేశాం. నీకు కూడా వివరంగా చెప్పడం లేదు సుందర్. దానికి చాలా కారణాలున్నాయి. ఏ మాత్రం అనుమానం కలిగినా వాళ్ళు పలాయనం చిత్తగిస్తారు. మేము మీ పని చేస్తాం. మీరు ఆ రమ అని చెప్పారే, ఆ అమ్మాయిని జాగ్రత్తగా తప్పించాలి. లేకపోతే సాక్ష్యం కోసం ఆమెని మేము కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆ పని మీ శ్రీమతి గారికి అప్పచెప్పండి అని సుజాత కేసు చూస్తూ చెప్పారు డిఎస్పి రెడ్డి గారు. సారీ, మేము ఏదో చెప్పబోయింది సుజాత. మీకేం భయం లేదమ్మా. ఆ పిల్లని ఆ ఫ్లాట్లలో ఎక్కడా ఉండకుండా చూడండి చాలు. తర్వాత సంగతి అప్పుడు చూసుకోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? సుందర్ కేసు చూస్తూ అడిగారు. సుజాత సుందర్ ముఖంలోకి చూసింది. అతని కళ్ళు చిలిపి వెలుగుతో మెరుస్తున్నాయి. ఏం పర్వాలేదండి, ఈమె కాలేజ్ లెక్చరర్. ఎప్పుడూ వయసులో ఉన్న పిల్లలు చుట్టూ ఉంటూనే ఉంటారు. ఎలాగో మేనేజ్ చేస్తుందిలేండి. తర్వాత మేమేం చేయాలి? అలా ఏం లేదు. మీ పనుల్లో మీరు నార్మల్గా ఉండండి. నార్మల్గానే ప్రవర్తించండి. ఏదో జరిగిపోతోంది అన్న ఆరాటం ప్రదర్శించవద్దు. అదే నేను చెప్పేది అంటూ పనైపోయినట్లుగా సూచించారు డిఎస్పి గారు. సుందర్, అతనితో పాటు సుజాత లేచారు. 100 1000 ప్రశ్నలు సుజాత మెదడులో వానరాకకి ముందు చెలరేగే ఈసెళ్లలాగా కమ్ముకొస్తున్నాయి. కానీ చేయగలిగింది ఏమీ లేదు. డిఎస్పి గారే పని ముగిసింది వెళ్ళిరండి అన్నాక చేసేదేముంది? సుజాత సుందర్లిద్దరూ ఆయనకు మరోసారి నమస్కరించి బయటకు వచ్చారు. సుజాత సుందర్లు రమని కాపాడగలరా లేదా అన్నది మళ్ళీ భాగంలో విందాం. అంతవరకు సెలవు.